ఇది ముఖ్యంగా హైదరాబాద్ జనాలందరికీ ముఖ్య గమనిక. పాత చెత్త కుండీలుంటే పక్కకు పడేయండి. కొత్త బుట్టలు కొనుక్కొద్దామని చైనా బజార్ కోయినోళ్ళు ఎంబటి మరి రండి. చెత్త బుట్టలు కొనుక్కోవాలి అన్న ఆలోచనే అస్సలు రానియకుండ్రి. అల్లం ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డ పొట్టు, పాసిపోయిన అన్నం, కులిపోయిన కూరగాయలు అన్నీ ఒకటే డబ్బలేస్తే కంపాసన కొడుతుందా? అయితే ఏం పర్వాలేదు. ఇక ఇప్పటి సంది మీకు ఈ తిప్పలన్నీ వాసిపోయినాయి పోండ్రి. మొన్న చెప్పాం కదా హైదరాబాద్ లెక్క ఉండనియదట సర్కారు అని. ఇక గా పనికి జెండా చూపిండు సీఎం సారు. రోడ్ల మీద చెత్త వారేయకుండా ఇంటికి 2 తీర్ల బుట్టలు పంపుతానన్నాడు. రెండెందుకు, ఒకటి సరిపోదా అని కానూళ్ళు తీయొద్దు. సారే వివరంగా చెప్తాడు ఇనుండ్రి. తడి చెత్త మట్టుకు ఎట్టి పరిస్థితులలో ఈ ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి బుట్టలోనే తడి చెత్త అంతా వేయాలి. మిగిలిన అన్నం కానీ కూరగాయల తరుగులో వచ్చింది కానీ ఆకుపచ్చ రంగు బుట్టలో వేయాలి. ప్లాస్టిక్ కాగితాలు కానీ పేపర్ ముక్కలు కానీ ఇతరత్ర ఉండే పొడి చెత్త ఏదైతే ఉంటుందో ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో నీలి రంగు బుట్ట ఏదైతే ఉందో దీనిలో వేయాలి. మర్చిపోకుండ్రి, మంచిగా యాది పెట్టుకోండ్రి. ఇసోంటి 42 లక్షల బుట్టలు వంచుతారట. మరి సపరేట్ గా చెత్త ఏరేస్తాం గాని ఏడేయాలే అని అడగబోతున్నారు కదా. మీ ఇంటి ముంగటికే ఆటోలు తోలుతున్నాడు సారు. ఫుల్లు ట్యాంకు కొట్టించి ఒక్క పారే 1000 ఆటోలు షాల్ చేసిండు గల్లీ గల్లీ తిరగమని. ఇక నడుములకు జెండు బాంబు రాసుకొని ఇంకో 4 ఒద్దులు ఉయ్యాల లూపే రోడ్లను భరించుర్రి. అటెంక పట్నం రోడ్లు ఎట్లా తయారైతాయో ఎరికేనా? హైదరాబాద్ ఒక రియల్ ఇంటర్నేషనల్ సిటీ కావాలంటే, ఒక గ్లోబల్ సిటీ కావాలంటే దీనికి ఉన్నటువంటి ఎలకతోక లాంటి ఫ్లైఓవర్లు సరిపో. ఈ మధ్య నేను చైనా పోయి చూసినాను. అసలు అక్కడ రోడ్డు మీద పోతా ఉంటే ఫ్లైఓవర్ మీద ఉన్నామా గ్రౌండ్ మీద ఉన్నామా అర్థం కానటువంటి అద్భుతమైన నగరాలు చైనా దేశం నిర్మించుకున్నారు. రాబోయే నెల 10 పూటలలో హైదరాబాద్ రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా అద్దాల్లాగా చకచక మెరుస్తాయని కూడా. పట్నం పబ్లిక్ కు ఇంకో ముఖ్యమైన సమస్య ఏంది? ధూప. శివార్లున్న షామీర్పేట కాడోటి, రామోజీ ఫిలిం సిటీ కాడోటి 2 మంచినీళ్ళ ప్రాజెక్టులు కట్టిస్తారట. ఇక పట్నంలో గుడిచెలు ఉడవీకి పెంకుటిండ్లు గూలగొట్టి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నాడు. బయట దేశాలకెళ్ళి 25,000 కోట్లు అప్పు తెచ్చైనా సరే పట్నం ధరికే మారుస్తానని జిజ్జు పట్టు మీద ఉన్నాడు సీఎం సారు. గప్పుడు చెత్త కుప్పలు కనబడాయి, చక్కటి సడక్లు వస్తాయి, నల్ల నీళ్ళ గోసలుండయి, గుడిసెలుండయి. గిన్ని వేసినాక పట్నం ఎట్లుంటదో తెలుసునా? హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక మేటి నగరం అయి తీరుతుంది గ్యారంటీగా. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అట్లనే పండ్లకెళ్ళి తీసేసిన సఫాయి కార్మికులను కూడా మళ్ళా పండ్లకు తీసుకుంటామన్నాడు. చిన్నవాళ్ళు వాళ్ళ పాపం పనిచేసుకొని బతికే వాళ్ళు అందరినీ ఒక్కరిని లేకుండా కూడా అండర్టేకింగ్ తీసుకొని మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే సఫాయి కార్మికులతో కానీ మీ అందరితో కానీ నాది ఒకటే ప్రార్థన. నేను కోపానికి వచ్చింది నా స్వార్థం కోసం కాదు, మన జంట నగరాలకు చెడ్డ పేరు రావద్దనేది నా ఉద్దేశం.